Hello people, welcome to Mr. and Mrs. Alla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ మెంతికూర పప్పు. కార్తీక మాసం స్పెషల్ గా మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా కూరలు చేసుకుంటూ ఉంటాం కదా, ఉపవాసం ఉన్న రోజుల్లో గానీ ఇంపార్టెంట్ డేస్ లో గానీ. అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకుండా మనం ఈ మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ పప్పులో ప్రోటీన్ ఉండడము అండ్ మెంతికూర కూడా మనకి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. సో దానికోసం ముందుగా నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకున్నాను. కందిపప్పుని ఒకటికి 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 పచ్చిమిరపకాయ చీరికలు, ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా వాష్ చేసుకున్న మెంతికూరని కూడా తీసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ మెంతికూర కట్ట అయితే తీసుకున్నానండి. అలాగే పప్పు మెంతికూర అంతా మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకోవాలి. నాకైతే 2.5 కప్స్ వరకు కూడా వాటర్ కరెక్ట్ గా సరిపోయాయి. వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం పప్పును ఉడికించుకోవాలి. మనం ఉపవాసం చేసినప్పుడు లేదంటే మనకి సోమవారాల్లో గానీ మనకి ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు కూడా ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. కుక్కర్ విజిల్ వచ్చి వదిలేసిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. చూసారు కదా, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. మనకి టమాటో నలిగిపోయి పప్పు కొంచెం స్మాష్ అయిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాం. ఇది మెంతికూర పప్పు అవడం వల్ల మనం టమాటో వాడతామండి, చింతపండు వాడము. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఉప్పు కారం పప్పుకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈలోపు పప్పుకు తాలింపు ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. ముందుగానే చెప్పినట్టు కార్తీక మాసం స్పెషల్ కాబట్టి మనం ఈ పప్పులో వెల్లుల్లిపాయ వేసుకోకుండా మనం నార్మల్ గానే తాలింపు వేసుకుంటాము. దానికోసం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఫైనల్ గా దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, పప్పు ఉడికిపోయింది. తాలింపు పప్పులో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పు ఇప్పుడు కొంచెం చూడడానికి పలచగా ఉన్న కాసేపటికి పప్పు గట్టిపడిపోతుందండి. అందుకే గరిటె జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేని కూర మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.